థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి కోటీశ్వరుడు బికారిగా వ్యవహరించవచ్చు, కానీ బికారి కోటీశ్వరుడిగా వ్యవహరించకూడదు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడు అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో ఈ లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. పాలతో కలిసిన నీరు పైకి పాలలాగే కనపడుతుంది, పరిశీలిస్తే పాల రుచిని చెడగొడుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం స్వగౌరవాన్ని కూడా పోగొట్టును. కనుక అలాంటి స్నేహం వలదు. ఎవరి సంసారం వారికి బరువైపోతున్న ఈ రోజుల్లో పక్కోడు సాయం కోరడం అంటే ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు జత అయినట్టు లెక్క. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు. కుండలు వేరైనా మట్టి ఒకటే, నగలు వేరైనా బంగారం ఒకటే, ఆవులు వేరైనా పాలు ఒకటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. పారే నీరు అడ్డు ఏదో వచ్చిందని ఆగిపోదు, దారి మరీ తన గమ్యం చేరుకుంటుంది. ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా ఓపికతో తప్పించుకుంటూ ముందుకు సాగిపోవాలి. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుని మించిన పండితుడు లేడు. గుణమున్నవాడు కాబట్టే రాముడు గొప్పవాడు అయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. జ్ఞానం అనేది పుట్టుకతో రాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. గుర్తించిన వారు మంచిని చూస్తారు, గుర్తించని వారు చులకన చేస్తారు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయొచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరూ బాగు చేయలేరు. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. జీవితంలో సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు. ఎన్నిసార్లు ఓడిపోయినా దేవుడు భవిష్యత్తు అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించేదేదైనా నిత్య జీవితంలో నిజమవుతుంది. బాగా సంపాదించాలి అనుకునే వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. సంపాదించలేను అనుకున్న వాళ్ళు దేహాన్ని వదిలి వెళ్తున్నారు. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన జీవితంలో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. కిరీటం పెట్టుకున్న వారికి తలనొప్పి తప్పదు. బాధ్యతలు నెత్తిమీద వేసుకున్నవాడు భారం మోయక తప్పదు. 10 రూపాయల విలువ గల ఫలితం లభించేదానికి 100 రూపాయల విలువ గల సమయాన్ని వెచ్చించేవాడు అవివేకి. ఓర్పు అన్నింటికి మూలం. గ్రుడ్డు పొదిగినప్పుడే పిల్ల వస్తుంది, కానీ బద్దలు చేయడం వల్ల కాదు. అవసరానికి మించి ఆశించడం మానసిక రోగం, అవసరానికి మించి అనుభవించడం శారీరక రోగం. కొన్ని బంధాలు అంతేనేమో, వదలలేము, వదిలించుకోలేము, అలా అని మరచిపోనూ లేము. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు. తెగ మాట్లాడేవారు ఓటికుండల్లాంటి వారు. వారి దగ్గర ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి మరియు అభినందించే మంచి మనస్సు కలిగి ఉండాలి. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, దొంగలతో పరిచయం, అసమర్థులతో వ్యాపారం, నచ్చని వ్యక్తితో వివాహం చేయకూడని పనులు.